కర్రిగుట్టలో కాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసులే టార్గెట్గా ఐఈడీ బాంబులు అమర్చారు మావోయిస్టులు. ఈ మందుపాత్రలో జవాన్ గాయపడ్డట్టుగా తెలుస్తోంది. డిఎన్జీ జవాన్ గాయపడ్డారు. ప్రస్తుతం అతన్ని చికిత్స కోసం స్థానికంగా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ఇక మావోయిస్టుల ఎరువేత లక్ష్యంగా కర్రిగుట్టల ఆపరేషన్ కొనసాగిస్తున్నారు భద్రతా బలగాలు. వేలాది మంది పోలీసులు ప్రస్తుతం కర్రిగుట్టల ప్రాంతంలో మోహరించిన పరిస్థితి. అయితే ఆ చుట్టు ప్రాంతాల్లో పూర్తిగా మావోయిస్టులు మందుపాత్రలో అమర్చినట్టుగా గతంలోనే చెప్పారు. ఇక ఐఈడీ బాంబులు కూడా పోలీసులు ఇప్పటికే నిర్వీర్యం చేస్తున్నారు. మందుపాత్ర పేలడంతో జవాన్కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. జవాన్ను బీజాపూర్ ఆసుపత్రి తరలించారు. కేంద్ర బలగాల ఆధీనంలో ప్రస్తుతం ఈ కర్రిగుట్టలు ఉన్నాయి. కర్రిగుట్టల ప్రాంతంలో బేస్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే ముందుకు కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది కర్రిగుట్టలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, కర్రిగుట్టల ప్రాంతంలో ప్రస్తుతం ఒక పేలుడుతో జవాన్కు గాయమైనట్టుగా తెలుస్తోంది. ఎలాంటి పేలుడు సంభవించింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? కర్రిగుట్టలో గత కొద్ది రోజులుగా ఇక్కడ భద్రతా బలగాలు చేస్తున్నటువంటి ఆపరేషన్ మొత్తం దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది, కర్రిగుట్టలో ఏముందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఉన్నది. మొన్నటిదాకా మావోయిస్టులు వాళ్ళను అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు రంగంలోకి దిగిన తర్వాత ప్రతి రోజుకు ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగిస్తుంది. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు చనిపోయారు, 2 జవాన్లు గాయపడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిన్న మాత్రం అంటే తీవ్ర స్థాయిలో సర్చింగ్ ఆపరేషన్ మాత్రం కొనసాగుతున్నది. కానీ ఎట్లాంటి ఒక వివరాలు అయితే ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ రోజు తాజాగా ఒక జవాన్ అంటే కర్రిగుట్టలో ఈ ఐఈడీ బాంబు పేలి ఇక్కడ డిఐజీ జవాన్ కు కూడా ఇక్కడ గాయాలు కావడంతో హుటాహుటిన బీజాపూర్ తరలించారు. కేంద్ర బలగాల ఆధీనంలోనే మొత్తం కర్రలుగుంటున్నారు. నేపథ్యంలో పూర్తి స్థాయి బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి కూడా అన్ని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కర్రిగుట్ట కింది ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో కూడా 300-400 మంది కేంద్ర బలగాలు మోహరించి అంటే స్థానిక పోలీసులు కూడా బయటికి లోపలికి వెళ్ళనీయకుండా వీళ్ళు తీవ్రంగా అంటే ఒక పగడ్బందీ వ్యూహంతో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వెంకటాపురం బేస్ కేంద్రంగా కూడా ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి హెలికాప్టర్ల ద్వారా వారికి లోపలికి వెళ్ళినటువంటి జవాన్లకు తాగునీరు, నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. ఇక్కడ వేల సంఖ్యలో కూడా ఇక్కడ భద్రతా బలగాలు ఉండడంతో ఇక్కడ కర్రిగుట్ట ప్రాంతం మొత్తం ఒక అష్టదిగ్బంధనం చేశారని తెలుస్తుంది. గతంలో చూసినట్టయితే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి అంటే రెండు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఛత్తీస్గఢ్ లో ఒక 50% కర్రిగుట్టలు ఛత్తీస్గఢ్ వైపు ఉంటుంది, మరో 50% తెలంగాణకు ఉంటుంది. తెలంగాణలో ఇక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో చేస్తున్నారా, లేకపోతే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ వైపు వచ్చారు కాబట్టి ఇక్కడ వీళ్ళను లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ తో ఇక్కడ బలగాలు మాత్రం తెలంగాణ వైపు నుంచి వెంకటాపురం కేంద్రంగా ఇక్కడ మోహరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళను కూడా ప్రత్యేకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం తిరుగుతీస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజు జవాన్ కు గాయాలు అవ్వడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణించడం. అంటే ప్రెషర్ బాంబులు కూడా పేలడంతో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అంటే జవాన్లకు ఏమైనా గాయాలైనా హుటాహుటిన బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కర్రిగుట్టలో ఏం జరుగుతుంది అనేది కూడా క్షణక్షణం ఉత్కంఠగా మారుతుంది. క్షణక్షణం భయంగా బిక్కుమంటూ గిరిజన గూడాలు కూడా భయపడుతూ బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తం మీద కర్రిగుట్టల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఓవైపు భద్రతా బలగాలు, మరోవైపు మావోయిస్టులు ఆత్మరక్షణలో పడ్డ నేపథ్యంలో ప్రస్తుతం ఐఈడీ బాంబును పేల్చడంతో జవాన్ గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో గాయపడ్డ జవాన్ను బీజాపూర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కర్రిగుట్టల దగ్గర ఇంకా పోలీసులు, భద్రతా బలగాలు వేలాది సంఖ్యలో మోహరించి ఆ ప్రాంతానంతా కూడా చుట్టుముట్టి కోంబింగ్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.